తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పందలపాకలో జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో పోలీసు విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో తేలిన విషయాల ప్రకారం ఆమెను హత్య చేసినట్టు నిర్ధారణ అయిందని, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని, హత్య చేసిన వ్యక్తి గుత్తిపల్లి దుర్గాప్రసాద్. ఈ మేరకు వారి ఇద్దరి మధ్య ఉన్న సంబంధం వారి మధ్య ఘర్షణకు దారితీసిందని, ఈ హత్యకు కూడా కారణమైందని తెలియజేశారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచనల మేరకు డిఎస్పీ విద్యా ఆధ్వర్యంలో సిఎస్ సుమంత్, బిక్వల్ ఎస్ఐ రవిచంద్ర వారి సిబ్బందితో తెలుసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా మన బిక్కవోలు మండల పరిధిలో పందలపాకలో ఇది 28/1/25 తేదీ రాత్రి, అంటే తెల్లవారుజాము వచ్చేసరికి మన 29 తెల్లవారుజామున బిక్కవోలులోని వెలంపేటలో ఒక వివాహిత, ఆమె పేరు వచ్చి కురుపూడి లలితేశ్వరి అనే ఆవిడ వివాహిత. ఆమె ఇంటి వెనకాల శ్రీధర్ గండి బ్యాగ్స్కి సంబంధించిన ఒక షాపులో ఒక కంపెనీ అది. ఆ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో, అంటే దెబ్బలతోనూ కొన్ని అనుమానాస్పదంగా ఆవిడ చనిపోవడం జరిగింది. చనిపోవటం మనం చూసాం. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ చేసి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా యొక్క ఈస్ట్ డిఎస్పీ మేడం అయిన కొత్తగా వచ్చారు ఆవిడ విద్యా మేడం గారి డైరెక్షన్స్లోనూ ఈ కేసుని 24 గంటల్లోనే డిటెక్ట్ చేసి ముద్దాయిలు కనుగొనడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ముద్దాయి A1 అయినటువంటి అతను దుర్గాప్రసాద్, గుత్తికోలు దుర్గాప్రసాద్ అన్న అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరిగింది. సో దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. దాంట్లో ఇంకెవరెవరు ముద్దాయిలు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది. సో వీలైన తొందరగా ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి అన్ని సాక్ష్యాలతో సహా కోర్టులో పెట్టడం జరుగుతుంది.